గుడ్ మార్నింగ్ టు ఆల్. సో మనము ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అని అన్నాడు. మావీషాను ఆంగ్లంలో సైకాలజీ అంటారు. మనోవిజ్ఞాన శాస్త్రమును ఆంగ్లం లోపల సైకాలజీ అంటారు. దెన్ సైకాలజీ అనే ఆంగ్ల పదము సైకీలోగోస్ అనే లాటిన్ పదాల నుండి ఉద్భవించింది అని అన్నాడండి. సో ఆప్షన్ ఏమి ఇచ్చిండు? ఒకటి సరైనది, రెండు సరైనది, ఒకటి రెండు సరైనవి, ఒకటి రెండు సరికావు అని అన్నాడు. ఇక్కడ మనకేం తెలవాలి అంటే మనోవిజ్ఞాన శాస్త్రమును ఆంగ్లం లోపల సైకాలజీ అంటారు, ఇది రైట్. సో ఎప్పుడో 400 సంవత్సరాల పూర్వమే గ్రీకు తత్వవేత్తలు సైకాలజీని ఆంగ్లం లోపల సైకాలజీ అంటే మనోవిజ్ఞాన శాస్త్రమును ఆంగ్లంలో సైకాలజీ అని పిలిచారు. కాబట్టి సో ఇది సరైనటువంటి వాక్యం. దెన్ సెకండ్ వాక్యం ఏమన్నాడు? సైకాలజీ అనే ఆంగ్ల పదమట సైకీలోగోస్ అనే లాటిన్ పదాల నుంచి వచ్చింది అని అన్నాడని. సో లాటిన్ పదాలు అనేది ఇది రాంగ్ అవుతుంది. సైకీలోగోస్ అనేది ఏ పదాల నుంచి వచ్చిందంటే సో గ్రీకు పదాల నుంచి వచ్చేసింది. సో గ్రీకు పదాల నుంచి వచ్చినటువంటి ఈ సైకీలోగస్ అనే పదాలకు అర్థం ఏంటిది అంటే సైకి అంటే సోల్, ఆత్మ అని అర్థం. సోల్ లేదా ఆత్మ. సో లాగస్ అంటే స్టడీ లేదా అధ్యయనం. అంటే సో ఆత్మను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సైకాలజీ అంటారు అని సో గ్రీకు భాష లోపల పేర్కోవడం జరిగింది. కాబట్టి సో సెకండ్ ఆప్షన్ రాంగ్ అవుతుంది, ఫస్ట్ ఆప్షన్ సరైనటువంటిది. కాబట్టి సో ఆప్షన్ ఏ ఈజ్ 1 అనేది సరైనటువంటి ఆన్సర్ ఈ క్వశ్చన్కి. దెన్ సెకండ్ క్వశ్చన్ చూస్తే ఒక విద్యార్థి పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు గల కారణాలను పరీక్షించుకోవడం ఏ పద్ధతిని అమలు చేస్తారు అని అంటాడు. అంటే విద్యార్థి పరీక్షలో ఫెయిల్ అయినప్పుడు ఆయన ఎందుకు ఫెయిల్ అయిందో పరీక్షించుకోవడం కోసమట ఏ పద్ధతిని అమలు చేస్తారు అని అన్నాడు. సో ఇక్కడ ఏమన్నాడు? అంతరీక్షణ పద్ధతి. ఇక్కడ అంతరీక్షణ పద్ధతి అండి. సో అంతరీక్షణ పద్ధతి, ఇంట్రోస్పెక్షన్ మెథడు, ప్రయోగ పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి, పై అన్ని పద్ధతులు అని అన్నాడు. సో ఇక్కడ మనం చూస్తే అంతరీక్షణ పద్ధతి ఏం చెప్తుంది అంటే అంతరీక్షణ పద్ధతిని మొట్టమొదటిసారిగా గుర్తించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే సెయింట్ ఆగస్టిన్. సో సెయింట్ ఆగస్టిన్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ఈ అంతరీక్షణ పద్ధతి లేదా ఇంట్రాస్పెక్షన్ మెథడ్ను కనుగొన్నాడు. సో ఇంట్రా అంటే అంతర అంటే ఒక వ్యక్తి తన అనుభూతులను తానే పరీక్షించుకుంటే దాన్ని అంతరీక్షణం అంటారు. ఒక వ్యక్తి తన అనుభూతులను తానే పరీక్షించుకోవడం అంటే తన గురించి తానే పరీక్షించుకోవడం, తన మనస్సును తానే గుర్తించుకోవడం, అదేవిధంగా మన అంతరంగాన్ని అంటే ఏం జరుగుతుందో మనమే తెలుసుకుంటే దాన్ని ఏమంటామంటే అంతరీక్షణ పద్ధతి అంటారు. ఎగ్జాంపుల్ ఏమంటున్నా చూడండి. అంతరీక్షణ పద్ధతి అంటే ఏమన్నా ఒక వ్యక్తి తన అనుభూతులను కానీ తన మనస్సును కానీ తన అంతరంగాను కానీ తానే పరిశీలించుకుంటే దాన్ని అంతరీక్షణ పద్ధతి అంటారు. ఏదైనా ఒక ముళ్ళు వచ్చినప్పుడు ఆ బాధకు సంబంధించినటువంటి ఆ బాధను నేనే అనుభవిస్తున్నా దాన్నే అంతరీక్షణం అని అంటారు. ఓకే, నేను అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా ఆ బాధ నేనే అనుభవిస్తే దాన్నే అంతరీక్షణము అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా? విపరీతమైనటువంటి స్టమక్ పెయిన్ వస్తుంది, ఆ నొప్పిని నేనే భరిస్తున్నా అంటే తనకు తానే ఏం చేస్తున్నా అంటే తెలుసుకుంటే దాన్నే అంతరీక్షణ పద్ధతి అంటారు అని సో మొదట సెయింట్ ఆగస్టిన్ అనే శాస్త్రవేత్త కనుగోవడం జరిగింది. కాబట్టి సో ఇప్పుడు ఏమంటున్నా ఒక విద్యార్థి పరీక్షలో ఫెయిల్ అయినందుకట పరీక్షించుకుంటున్నా అంటే ఎందుకు ఫెయిల్ కావడానికి రీజన్ ఏంటిది, నేను సరైన సమయం లోపల పాఠ్యాంశాలు చదవలేదా లేదా ఆ సమయంలో ఏం జరిగింది అని తనకు తానే పరిశీలించుకుంటే దాన్నే అంతరీక్షణ పద్ధతి అంటారు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి. దానిక ప్రయోగ పద్ధతి కనుక చూసినట్లయితే దీన్ని ఎక్స్పెరిమెంట్ మెథడ్ అంటారు. ఒకసారి చూస్తే ప్రయోగ పద్ధతి అని అంటే సో దీన్ని మనం ఏం చేస్తున్నాము, ప్రయోగ పద్ధతి లోపల సహజ పరిస్థితులలో కాకుండా నియంత్రిత కృత్రిమ పరిస్థితులలో ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను అంచనా వేస్తే దాన్నే ప్రయోగ పద్ధతి అంటారు. అంటే
సహజ పరిస్థితి కాకుండా కృత్రిమ పరిస్థితులలో ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను అంచనా వేస్తే దాన్నే ప్రయోగ పద్ధతి అంటారు. ఈ ప్రయోగ పద్ధతి ఇది అత్యుత్తమమైనటువంటి పద్ధతి ప్రయోగ పద్ధతి. దీని లోపల ఎవరుంటారు అంటే ప్రయోక్త ఉంటాడు. ప్రయోక్త. ప్రయోక్త ఏంటిది అంటే ఎవరైతే వ్యక్తి యొక్క ప్రవర్తనను తెలుసుకోవాలనుకుంటాడో ఆ వ్యక్తినే ప్రయోక్త అంటారు. ఒక వ్యక్తి ప్రవర్తనను కానీ విద్యార్థి యొక్క ప్రవర్తనను కానీ తెలుసుకునే వ్యక్తినే ప్రయోక్త అంటారు. దెన్ ప్రయోగ పద్ధతిలో ప్రయోజ్యుడు. ప్రయోజ్యుడు ఎవరు అని అంటే ఏ వ్యక్తి యొక్క ప్రవర్తనను పరిశీలించుకోవాలనుకుంటున్నామో ఆ వ్యక్తిని మనం ఏమంటున్నాం అంటే ప్రయోజ్యుడు అంటారు. అంటే ప్రయోగము నిర్వహించే వాళ్ళు ప్రయోక్త, ఎవరైతే ప్రయోగాన్ని నిర్వహిస్తారో ప్రయోగము ఎవరితోటైతే చేపిస్తారో వాళ్ళనే ప్రయోజ్యుడు అనే పేరుతో పిలుస్తారు. ఇవి ప్రయోక్త కానీ ప్రయోజ్యుడు కానీ అదేవిధంగా ఉద్దీపన కానీ ప్రతిస్పందన కానీ. ఉద్దీపన స్టిమ్యులేషన్, రెస్పాన్స్, ప్రతిస్పందన ఈ అంశాల ఆధారంగా మన ప్రయోగ పద్ధతి లోపల ఏం చేస్తామంటే వ్యక్తి యొక్క ప్రవర్తనను అంచనా వేస్తాం. ఉద్దీపన అంటే వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చే ఏ అంశాన్ని అయినా మనం ఏమంటామంటే ఉద్దీపన అనే పేరుతో పిలుస్తాం. ప్రతిస్పందన అంటే ఉద్దీపనను ప్రవేశపెట్టినప్పుడు ఆ విద్యార్థిలో వచ్చే మార్పునే ఏమంటున్నామంటే ప్రతిస్పందన అంటాం. ఎగ్జాంపుల్ ఏమంటున్నా చూడండి, ఒక విద్యార్థికి లేదా ఒక పిల్లాడికి ఐస్ క్రీమ్ చూపించగానే నోరు ఊరుతుంది. ఐస్ క్రీమ్ అనేది ఉద్దీపన అయితే నోరు ఊరడం అనేది ప్రతిస్పందన అవుతుంది. ఒక విద్యార్థికి బహుమతి ఇవ్వడం ద్వారా చదువుతాడు అనుకుంటే బహుమతి అనేది ఉద్దీపన అవుతుంది, చదవడము అనేది ప్రతిస్పందన అవుతుంది. తిట్టడము ద్వారా కొట్టడము ద్వారా చదువుతాడు అనుకుంటే తిట్టడము కొట్టడము అనేది ప్రతిస్పందనలు అయితే ఆ భయానికి చదివితే ప్రతిస్పందన అవుతాం. ఈ విధంగా మనం ప్రయోగ పద్ధతి లోపల ఏం చేస్తామంటే వ్యక్తి యొక్క ప్రవర్తనను అంచనా వేయడం కోసం ఉన్న నిష్ఠత కలిగినటువంటి పద్ధతి ఏంటిది అంటే ప్రయోగ పద్ధతి. దెన్ వ్యక్తి అధ్యయన పద్ధతి. దీన్ని కేస్ స్టడీ అంటాం. ఈ కేస్ స్టడీ ఎవరి మీద చేస్తున్నామంటే ఎవరైతే ఒక వ్యక్తిని పరిశీలించాలనుకుంటున్నామో దొంగతనం చేస్తున్నటువంటి వ్యక్తి కానీ లేదా ఉన్నత ప్రజ్ఞావంతుడు కానీ లేదా దౌర్జన్యం చేస్తున్నటువంటి శిశువు కానీ లేదా రకరకాలైనటువంటి సిగ్గు దొంగతనము ఇలాంటి ఎవరైతే చేస్తారో వాళ్ళ యొక్క డాటాను తీసుకునే పద్ధతిని ఏమంటామంటే కేస్ స్టడీ లేదా వ్యక్తి అధ్యయన పద్ధతి అని అంటారు. కాబట్టి ఇక్కడ మనకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిది అంటే అంతరీక్షణ పద్ధతి, ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అనేది ఈ క్వశ్చన్కు సరైనటువంటిది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, క్లినికల్ సైకాలజిస్టులు సైకియాట్రిస్టులు ఉపయోగించే పద్ధతి ఏంటిది అని అన్నాడు. ఇక చూడండి, క్లినికల్ సైకాలజిస్టులు సైకియాట్రిస్టులు ఏ పద్ధతిని ఉపయోగిస్తారు అని అంటే కేస్ స్టడీని ఉపయోగిస్తారు. కేస్ స్టడీ లోపల ఏం చేస్తాము, ఇంతకుముందు మనం దౌర్జన్యం కలిగినటువంటి వ్యక్తి కానీ వ్యాకులత కలిగినటువంటి వ్యక్తి కానీ హఠం చేసే వ్యక్తి కానీ దొంగతనాలు చేస్తున్నటువంటి వ్యక్తి కానీ లేదా ఉన్నత ప్రజ్ఞావంతుల యొక్క ప్రవర్తనను అంచనా వేయడం కోసము ఉపయోగించే పద్ధతే కేస్ స్టడీ. ఈ కేస్ స్టడీని ఎవరు ఉపయోగిస్తారు అంటే క్లినికల్ సైకాలజిస్టులు కానీ సైకియాట్రిస్టులు అంటే మానసిక వైద్యులు ఈ పద్ధతిని ఉపయోగిస్తూ ఉంటారు. దెన్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఏ రైట్ అవుతుంది. ఒకసారి ఈ అబ్జర్వేషన్ మెథడ్ను చూసినట్లయితే అబ్జర్వేషన్ మెథడ్లో మళ్ళీ 4 పద్ధతులు ఉంటాయి. ఒకటి ఏంటిది అంటే సహజ పరిశీలన పద్ధతి. సహజ పరిశీలన అబ్జర్వ్ చేస్తున్నాం అంటే పరిశీలన పద్ధతి లోపల 4 అంశాలు ఉంటాయి. ఒకటి సహజ పరిశీలన. సహజ పరిశీలన అంటే ఒక వ్యక్తిని కానీ విద్యార్థిని కానీ సహజ పరిస్థితులలో పరిశీలిస్తే దాన్నే సహజ పరిశీలన అంటారు. ఎగ్జాంపుల్ ఏమంటున్నా చూడండి, ఒక విద్యార్థిని ఆటలాడే సమయం లోపల అతని యొక్క ప్రవర్తనను అంచనా వేస్తే దాన్నే సహజ పరిశీలన అంటారు. క్లియర్? ఆటలాడే సమయంలో విద్యార్థి యొక్క ప్రవర్తనను అంచనా వేస్తున్నాము, న్యాచురల్గా జరుగుతుంది. అడవిలో పక్షుల యొక్క ప్రవర్తనను గుర్తిస్తున్నాము,
అడవి లోపల జంతువుల యొక్క ప్రవర్తనను మనం గుర్తిస్తే దాన్ని ఏమంటామంటే సహజ పరిశీలన అంటారు. నెంబర్ 2 ఏమంటున్నా, సో అడవి లోపల పక్షులు ప్లస్ జంతువుల యొక్క ప్రవర్తనను పరిశీలించడము, జంతువులను పరిశీలించడము. దెన్ నదుల లోపల కానీ సముద్రాల లోపల కానీ చెరువుల లోపల కానీ చేపలను, సో చేపల యొక్క ప్రవర్తనను పరిశీలిస్తే దాన్ని ఏమంటాము అంటే సహజ పరిశీలన అంటారు. క్లియర్ అండి? సో సెకండ్ ఏమంటున్నా, ఈ అబ్జర్వేషన్ మెథడ్ లోపల రెండోది ఏంటిది అంటే నియంత్రిత పరిశీలన లేదా కృత్రిమ పరిశీలన. ఏం లేదు చూడండి, కృత్రిమ పరిశీలన అంటే ఒక విద్యార్థి యొక్క ప్రవర్తనను తెలుసుకోవడం కోసము ఆట పోటీలను పెట్టి విద్యార్థి యొక్క ప్రవర్తనను అంచనా వేస్తున్నాము. ఆటలాడే సమయంలో అయితే సహజ పరిశీలన, విద్యార్థి ప్రవర్తనను తెలుసుకోవడం కోసము ఆట పోటీలను పెట్టి ఆ ఆట పోటీలలో విద్యార్థి యొక్క ప్రవర్తనను అంచనా వేస్తే దాన్నే కృత్రిమ పరిశీలన లేదా నియంత్రిత పరిశీలన అంటారు. ఓకేనా? సో అక్వేరియంలో ఉన్నటువంటి చేపలను పరిశీలించడము, జూ పార్కులో ఉన్నటువంటి జంతువులను పరిశీలించడము ఏ పరిశీలన అవుతుంది అంటే నియంత్రిత పరిశీలన లేదా కృత్రిమ పరిశీలన అవుతుంది. క్లియర్ అండి? దెన్ సో థర్డ్ వన్ ఏమంటున్నా అంటే సంచరిత పరిశీలన. సంచరిత పరిశీలన అంటే విద్యార్థితో పాటు ప్రయోక్త కూడా ఉపాధ్యాయుడు కూడా ఆటలాడుకుంటూ విద్యార్థి ప్రవర్తనను పరిశీలిస్తే దాన్నే సంచరిత పరిశీలన అంటారు. అంటే ఆట పోటీలను పెట్టి విద్యార్థి ఆడుకుంటుండు, ఉపాధ్యాయుడు ఆడుకుంటూ, ఉపాధ్యాయుడు ఆడుతూ నెమ్మదిగా విద్యార్థి యొక్క ప్రవర్తనను అంచనా వేస్తే దాన్నే సంచరిత పరిశీలన అంటారు. దెన్ సో ఫోర్త్ వన్ అసంచరిత పరిశీలన. అసంచరిత పరిశీలన అంటే విద్యార్థికి తెలియకుండానే దూరంగా ఉండి విద్యార్థి యొక్క ప్రవర్తనను అంచనా వేస్తే దాన్నే అసంచరిత పరిశీలన అంటారు. సో దీనికి గెసెల్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఏం చెప్పిందంటే ఒక అబ్జర్వేషన్ డోమ్ ఏర్పాటు చేసిండు. ఈ అబ్జర్వేషన్ డోమ్ ఏంటిది అంటే మిర్రర్. సో బయట జరుగుతున్నటువంటి విషయాలు ఇతనికి కనబడతాయి కానీ సో ఇతను మాత్రము బయట ఆటలాడే వాళ్లకు కనబడడు. దీనికోసం అబ్జర్వేషన్ డోమ్ ఏర్పాటు చేసి అందులో ఏ విధంగానైతే ఆటలాడుతారో ఆ విద్యార్థి ప్రవర్తనను అంచనా వేసి దూరంగా ఉండి ప్రవర్తన అంచనా వేస్తే దాన్నే అసంచరిత పరిశీలన అంటారు. సో ఇదేంటిది అంటే అబ్జర్వేషన్ మెథడ్. దెన్ ఎక్స్పెరిమెంట్ మెథడ్ అంటే ఇంతకు ముందు క్వశ్చన్ చెప్పిన ప్రయోగ పద్ధతి. సో కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే కేస్ స్టడీ రైట్ ఆన్సర్ అవుతుందండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, మానవుడు జన్మించినప్పటి నుండి మరణించే వరకు వికాసం జరుగును. ఈ వాక్యం క్రింది వానిలో ఏ సూత్రాన్ని బలపరుస్తుంది? పుట్టినప్పటి నుంచి మరణించే వరకట వికాసం జరుగుతుంది అనడం కోసం ఏ సూత్రము ఇందులో సరైనది బలపరుస్తుంది అని అన్నాడండి. ఆప్షన్ ఏ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఆప్షన్ బి వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు. ఆప్షన్ సి వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఆప్షన్ డి వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుంది అని అన్నాడు. చూడండి ఒకసారి ఈ నాలుగింటికి చూస్తే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. సో వైయక్తిక భేదాలు అంటే వ్యక్తికి మధ్య ఉన్నటువంటి భేదాలనే వైయక్తిక భేదాలు అంటారు. ఏమంటున్నా చూడండి, ఒక శిశువు 5 నెలల వయసు లోపల ప్రాకడం ప్రారంభిస్తే మరొక శిశువు 6 నెలల వయసులో ప్రాకడం ప్రారంభిస్తాడు. ఈ విధంగా ఇద్దరు శిశువుల మధ్య ఉండే తేడాను ఏమంటారంటే వైయక్తిక భేదాలు అని అంటారు. ఒక విద్యార్థి చదువులో అధిక ప్రజ్ఞను కలిగి ఉంటే మరొక విద్యార్థి తక్కువ ప్రజ్ఞను కలిగి ఉంటాడు. ఒక విద్యార్థి క్రికెట్ బాగా ఆడుతుంటే మరొక విద్యార్థి క్రికెట్ ఆడడానికి రావడం లేదు. ఒక విద్యార్థి సైన్స్లో ఉన్నత ప్రజ్ఞను కనబరిస్తే మరొక విద్యార్థి సైన్స్లో ప్రజ్ఞను కనబరుస్తలేడు. సో ఇలా వ్యక్తికి మధ్య ఉండే భేదాలనే వైయక్తిక భేదాలు అంటారు. కాబట్టి సో ఇక్కడ ఏం జరుగుతుంది, జన్మించినప్పటి నుంచి మరణించే వరకు వికాసం జరుగుతుంది అనడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఇది సరైనటువంటి వాక్యం కాదు. వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు. ప్రాగుప్తీకరణ అంటే ప్రస్తుత స్థితి నుంచి భవిష్యత్తును అంచనా వేయచ్చు. సో ప్రస్తుతము ఈ పిల్లాడు బాగా చదువుతుండు అంటే భవిష్యత్తు లోపల ఉన్నత స్థానాన్ని అధిగమించగలడు, ఉన్నత స్థానాన్ని చేరుకోగలుగుతాడు అని చెప్తే దాన్ని ఏమంటామంటే ప్రాగుప్తీకరణ.
సో భవిష్యత్తులో వీడు మంచి సైంటిస్ట్ కాగలుగుతాడు, భవిష్యత్తులో వీడు మంచి ఉపాధ్యాయుడు కాగలుగుతాడు, భవిష్యత్తులో ఇంజనీర్ కాగలుగుతాడు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి నుంచి భవిష్యత్తును అంచనా వేస్తే దాన్ని ప్రాగుక్తీకరణ అంటారు. క్లియర్ అండి? సో కాబట్టి ఇప్పుడు దీనికి ఇది సంబంధం లేదు. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. చూడండి, ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. వికాసం అవిచ్ఛిన్నంగా అంటే పుట్టినప్పటి నుంచి మొదలుకొంటే మరణించే వరకు వికాసం జరుగుతుంది. శారీరక వికాసం కానీ, మానసిక వికాసం కానీ, ఉద్వేగ వికాసం కానీ, నైతిక వికాసం కానీ, సో ఈ అన్ని వికాసాలు ఏమైతాయంటే ఎప్పుడైతే శిశువు జన్మిస్తాడో జన్మించినప్పటి నుంచి మొదలుకొంటే మరణించే వరకు వికాసం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి సో ఈ సి ఆన్సర్ ఏమవుతుంది అంటే రైట్ ఆన్సర్ అవుతుంది. దెన్ వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుంది. రైట్, ఖచ్చితమైన దిశగా సాగుతుంది అంటే శిరోపాదాభిముఖ వికాసం అంటే సో తల నుంచి ప్రారంభమై వికాసము పాదాల వరకు కొనసాగుతుంది అనేది శిరోపాదాభిముఖ వికాసం. అంటే సో ఖచ్చితమైన దిశ లోపల మళ్ళీ 2 రకాలు ఉన్నాయి, శిరోపాదాభిముఖం. దెన్ సో సమీప దురస్థ వికాసం అని అంటాడు. అంటే భుజాల నుంచి మొదలుకొంటే కాళ్ళ వరకు వికాసం జరుగుతుంది. సో మొదట శిరస్సు నుంచి పాల్గొంటే పాదాల వరకు, భుజాల నుంచి పాల్గొంటే సో కాళ్ళ వరకు జరుగుతుంది. కాబట్టి భుజాలలో వికాసం స్టార్ట్ అయినప్పుడే చిన్నపిల్లాడు చేతితో వస్తువులను పట్టుకోగలుగుతుండు, తలను పైకి లేపుతుండు. కాబట్టి శిరస్సు వికాసం చెందిన తర్వాతనే నెమ్మది నడుము కాళ్ళు లేపగలిగి కూర్చోగలుగుతుండు, నడవగలుగుతుండు. కాబట్టి సో వికాసం అనేది ఖచ్చితమైనటువంటి దిశ దిక్కు సాగుతుంది. తల నుంచి పాదాల వైపు జరుగుతుంది, దెన్ అదే విధంగా భుజాల నుంచి పాదాల వైపు జరుగుతుంది. కాబట్టి సో వికాసము 2 నిర్దిష్ట పోకడలను కలిగి ఉంటుంది అనేది సో ఈ వాక్యం చెప్తుంది. కాబట్టి సో వికాసం ఇక్కడ జన్మించినప్పటి నుంచి మరణించే వరకు జరిగేది ఏంటిది అని అంటే సో అవిచ్ఛిన్నంగా సాగుతుంది అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి. సో దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, క్రింది వానిలో రోగాలు వచ్చే దశ, టీకాలు వేయించే దశ ఏది అని